క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ఆ ఉదయపూర్వక వందనములు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలను ధ్యానించుకుందాం. ఈరోజు మరి మన వాక్య భాగము 4 జీవులు. మరి పరలోకంలో ఉన్నటువంటి 4 జీవులను గురించి ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నాయన ఇదిగో పరలోకంలో 4 జీవులను గురించినటువంటి నాయన సన్నివేశాన్ని మేము ధ్యానిస్తున్నాం. నాయన ఈ 4 జీవులు మరి గురించి ధ్యానిస్తుండగా మీరు మాకు పరిశుద్ధాత్మదేవ బోధించండి. నాయన అందులో ఉన్నటువంటి మర్మమై ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి మీ యొక్క వర్తమానంను మాకు అందించండి. తద్వారా మేము సత్యంలోనికి మేము గ్రహించినట్లు మీ సర్వసత్యాన్ని గ్రహించే కృప దయచేయమని మీరే పరిశుద్ధాత్మదేవ బోధించి ఆయన మమ్మల్ని ప్రభా మీ సొంతగా చేర్చుకోవటానికి, పరలోక వాసులుగా పరలోక బిడ్డలుగా ప్రభా మమ్మల్ని స్వీకరించడానికి మీరు ఇస్తున్నటువంటి జ్ఞానం బట్టి స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, లేఖనాలను ధ్యానిస్తుండగా మీరు మాతో ఉండి నడిపించమని, మీరే మాట్లాడమని మహిమ ఘనత మీకే సమర్పించుకుంటూ యేసయ్యను ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఘనమైన నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. పరలోకంలో 4 జీవులు గురించినటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం. 4 క్రియేషన్స్. ఇవి 4 క్రియేషన్స్ గురించి మనము ఇక్కడ ఉన్నవి. ఈ 4 జీవులు మరి పరలోకంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5, 7 వచనాలు చూసుకుందాం. 5వ వచనము, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుతున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ సింహాసనం నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. కాబట్టి ఇది తీర్పు సింహాసనము. తండ్రి అయిన దేవుడు ఆరాధించబడుతున్నటువంటి తీర్పు సింహాసనము. ఇది కృపా సింహాసనము కాదు. ఈ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆరాధించబడుతున్నాడు. ఈ ఆరాధించబడుతున్నప్పుడు ఇక్కడ 4 జీవులు ఇక్కడ మనం చూస్తాము. ఉరుములు, మెరుపులు, ధ్వనులు ఇవన్నీ తీర్పును సూచించేవి. కాబట్టి అక్కడ ఇవి బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. దీపాలు కూడా ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనము మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు ఇవి పరలోకపు జీవులు. ఇవి కెరూబులు, శరాపులు, పరలోక జీవులు. ఈ పరలోక జీవులు 6 రెక్కలు ఉన్నవి. వీటికి 6 రెక్కలు ఉన్నవి. అయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2-8లో శరాపులు పేర్కొనబడ్డారు. హెజ్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 5-10 వచనాలలో కెరూబులు పేర్కొనబడినవి. యెషయా గ్రంథములో శరాపులు పడినవి. హెజ్కేల్ గ్రంథంలో కెరూబులు పేర్కొనబడినవి. ఈ కెరూబులు, శరాపులు పరలోక జీవులు. ఇవి 6 రెక్కలు ఉంటాయి. 6 రెక్కలు గల ఈ జీవులు మహాదూతలు. 6 రెక్కలు గల ఈ జీవులు మహాదూతలు. సామాన్య దూతలకు 2 రెక్కలు ఉంటాయి. మరి ఈ కెరూబులకు, ఈ మహాదూతలకు 6 రెక్కలు ఉంటాయి. ఇవి 6 రెక్కలు ఉంటే ఒక్కొక్క ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నట్లుగా మనం చూస్తాము. ఇక్కడ 6 రెక్కలతో చూడండి, ఈ 4 జీవులు లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను.
8వ వచనం, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. కాబట్టి 6 రెక్కలతో 2 రెక్కలతో కప్పుకుంటావి, 2 రెక్కలతో మరి 2 రెక్కలతో ఎగురుతాయి, 2 రెక్కలు కాళ్ళతో దగ్గర కూర్చుంటాయి. కాబట్టి ఇవి ప్రతి 6 రెక్కలున్నవి. ఈ జీవులను మనము 6 రెక్కలు కలిగిన ఈ జీవులను ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. వీటిని ఇంగ్లీష్ బైబిల్లో ఏమని వ్రాసేశారంటే, మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం, The first living creature was like a lion. తర్వాత the second living creature like a calf. The third living creature had a face like a man. And fourth living creature was like a flying eagle. కాబట్టి ఇవి 4 రెక్కలు కలిగి ఒక్కొక్క జీవి ఒక్కొక్క పోలికతో పోల్చబడింది. ఒక్కొక్క జీవి ఒక్కొక్క పోలికతో పోల్చబడింది. ఎలా పోల్చబడింది? మొదటి జీవి సింహం వంటిది. ద ఫస్ట్ లివింగ్ క్రియేచర్ వాజ్ లైక్ ఏ లయన్. మొదటి జీవి సింహం వంటిది. ఆ రెండవ జీవి దూడ వంటిది. ద సెకండ్ లివింగ్ క్రియేచర్ లైక్ ఏ కాఫ్. రెండోది దూడ వంటిది. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది. మూడవది ద థర్డ్ లివింగ్ క్రియేచర్ హ్యాడ్ ఏ ఫేస్ లైక్ ఏ మ్యాన్. కాబట్టి అది మనిషిని ముఖం వంటి ముఖము గలది. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ద ఫోర్త్ లివింగ్ క్రియేచర్ వాజ్ లైక్ ఏ ఫ్లయింగ్ ఎగల్. అంటే పక్షి, ఎగురుచున్న పక్షిరాజు వంటివి. కాబట్టి ఈ 4 జీవులు 4 పోలికలు ఉన్నాయి. ఈ 4 జీవులకు 4 పోలికలు ఉన్నాయి. ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. ఈ 4 జీవులు 4 సువార్తలకు పోలికగా ఉన్నాయి. ఈ 4 జీవులు 4 సువార్తలకు పోలికగా ఉన్నాయి. మొదటి జీవి సింహం వంటిది. మొదటి జీవి ఎలాంటిది అంటే సింహం వంటిది. ఈ సింహం వంటిది అంటే ద ఫస్ట్ లివింగ్ క్రియేచర్ వాజ్ ఏ లైక్ ఏ లైన్ అన్నాం. ఏ లైన్, ఇది సింహం వంటిది మొదటి జీవి. అంటే సింహం ముఖము ఉన్నది. అయితే మత్తయి సువార్త సింహానికి పోలిక. మత్తయి యేసుక్రీస్తును రాజుగా వర్ణించాడు. మత్తయి స్వార్థికుడు యేసుక్రీస్తు ప్రభువును రాజుగా వర్ణించాడు. యేసుక్రీస్తు మత్తయి స్వార్థలో రారాజుగా రాశాడు. కాబట్టి మత్తయి యూదులకు రాశాడు. మత్తయి స్వార్థను యూదులకు రాశాడు. యూదులకు యేసుక్రీస్తు ప్రభు రాజుగా వర్ణించాడు మత్తయి. కాబట్టి మత్తయి సువార్త సింహానికి పోలికగా ఉంది. సింహము, ఇది యూదా గోత్రపు సింహము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం అయి ఉన్నాడు. యూదా గోత్రపు సింహము. ఈ సింహానికి మొదటి జీవి దేనికి పోలిక? సింహం వంటిది అని చూద్దాం. మొదటి జీవి సింహం వంటిది అని చదువుకున్నాం. సింహము రారాజు. సింహము అడవికి రాజుగా ఉంటాడు. కాబట్టి మత్తయి భక్తుడు యేసుక్రీస్తు ప్రభువును రాజుగా వర్ణించాడు. యూదులకు ఆయన రాజు అని, మెస్సయ యూదులకు రాజు అని మత్తయి రాశాడు. కాబట్టి ఈ జీవి మత్తయి స్వార్థకు సింహానికి పోలికగా ఉన్నది. రెండో జీవి ఏమనుకున్నాం ఇక్కడ? రెండో జీవి దూడ వంటిది. ద సెకండ్ లివింగ్ క్రియేచర్ లైక్ ఏ కాఫ్. కాబట్టి ఇది రెండో జీవి దూడ వంటిది.
ఎద్దు లేదా దూడ లేక ఎద్దు అని మనం ఇక్కడ చూస్తాము. ఈ రెండో జీవి ముఖం ఎలా ఉంది అంటే దూడ వంటిది అని ఉంది, కానీ దూడన్న ఎద్దన్న మరి ఇక్కడ ఒకటే. మార్కు సువార్త దూడ ఎద్దుకు పోల్చబడింది. మార్కు సువార్త అంటే మార్కు దూడ పరిచర్యను సూచిస్తుంది. దూడ అనేది లేదా ఎద్దు అనేది పరిచర్య చేయడానికి అది గుర్తుగా ఉంటుంది. మార్కు సువార్తలో యేసుక్రీస్తును పరిచారకునిగా వర్ణించాడు. మార్కు సువార్తలో యేసుక్రీస్తు సేవకునిగా వర్ణించబడ్డాడు. ఎద్దు దూడ సేవ చేస్తుంది. సేవ మార్కు సువార్త పరిచర్యతో ప్రారంభమవుతుంది. మార్కు సువార్త పరిచర్యతో ప్రారంభమవుతుంది. మార్కు సువార్తికుడు క్రీస్తును మరి సేవకునిగా వర్ణించాడు, పరిచారకునిగా వర్ణించాడు యేసుక్రీస్తును. అందుకే మార్కు క్రీస్తు పుట్టుక వంశావళి వ్రాయలేదు. పనిచేసేవాని పుట్టు పూర్వత్వరాలు ఎవరు అడగరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్తకంలో సేవకునిగా పరిచారకునిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మార్కు సువార్త పరిచర్యతోనే ప్రారంభమైంది. రెండో జీవి మరి పరిచర్య చేసేటువంటి సేవ చేసేటువంటి ఒక దూడతో పోల్చబడింది. కాబట్టి ఈ జీవులు 4 సువార్తలకు పోలికగా ఉన్నాయి. 4 జీవులు 4 సువార్తలకు పోలికగా ఉన్నవి. కాబట్టి రెండో జీవి దేనికి పోలికగా ఉన్నది అంటే మరి పరిచర్యకు పోలికగా ఉంది. మూడో జీవి మనుషుని ముఖం వంటివి. ఇక్కడ మూడో జీవి గురించి చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో మూడో జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది. మూడో జీవి మనుషుని ముఖం వంటి ముఖము గలది. ద థర్డ్ లివింగ్ క్రియేచర్ హ్యాడ్ ఏ ఫేస్ లైక్ ఏ మ్యాన్. కాబట్టి మనుషుని ముఖం వంటిది. కాబట్టి లూకా తన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువును మనుష్య కుమారునిగా వర్ణించాడు. ద సన్ ఆఫ్ మ్యాన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్. కాబట్టి ఆయన మనుష్య కుమారుడుగా వర్ణించాడు. మూడో జీవి మనుషుని ముఖము. మూడో జీవికి ఎలా ఉంది? మనుషుని ముఖం వంటి ముఖము ఉంది. పరలోకంలో ఉన్న 4 జీవులలో మూడో జీవి మనుషుని ముఖం వంటి ముఖము ఉంది. అంటే ఈ లూకా సువార్తకు పోలికగా ఉంది. ఈ మూడో జీవి మనుషుని ముఖం వంటి ముఖము మరి సంపూర్ణ మానవునికి ఈ జీవి పోలికగా ఉంది. ఈ మానవుడు యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువును సంపూర్ణ మానవునిగా వర్ణించాడు లూకా. ఆయన మనిషి కుమారుడిగా లూకా వర్ణించాడు. ఆయన మానవత్వాన్ని సమగ్రంగా లూకా చూపించాడు. లూకా క్రీస్తు సంపూర్ణ మానవుడు అని వర్ణించాడు. లూకా తన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువును మానవుడిగా సన్ ఆఫ్ మ్యాన్గా ఆయన అభివర్ణించి ఉన్నాడు. కాబట్టి మూడో జీవి సువార్తకు పోలికగా ఉన్నది. ఇక 4వ జీవి గురించి మనం చూద్దాము. 4వ జీవి ఎలాంటిది? 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ద ఫోర్త్ లివింగ్ క్రియేచర్ వాజ్ లైక్ ఏ ఫ్లయింగ్ ఎగెల్. ఎగురుచున్న పక్షిరాజు వంటిది 4వది. యోహాను సువార్తకు ఇది పోలికగా ఉంది. ఈ 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు యోహాను సువార్తకు పోలికగా ఉంది. యోహాను పక్షిరాజు అనేది దైవత్వానికి గుర్తు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు దైవకుమారునిగా వర్ణించాడు. యోహాను ఆయన దేవుని కుమారుడు అని యోహాను పదే యోహాను సువార్తలో యేసుక్రీస్తును వర్ణించాడు.
యేసుక్రీస్తు ప్రభును దైవ కుమారుడు, ఆయన దేవుడు అని యోహాను తన సువార్తలో రాశాడు. కాబట్టి ఆయన దైవత్వాన్ని గురించి విపులంగా యోహాను తన సువార్తలో రాశాడు. ఈ 4వ జీవి పక్షిరాజు అంటే ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. 4వ జీవి. ఈ 4 జీవులు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి అంటే ఈ 4 జీవులు 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నాయని మనము చెప్పుకున్నాము. ఈ 4 జీవులు ప్రాణులు, ముందు వెనుకకు కన్నులతో నిండి ఉన్నవి. ఈ జీవులు మెలకువ కలిగి అప్రమత్తంగా ఉంటాయి, చాలా చురుగ్గా ఉంటాయి. ఈ 4 జీవులు ఈ 4 జీవులు ఆయనకు పైగా ఎలా ఉన్నాయంటే ప్రతి జీవి 2 రెక్కలతో తన ముఖమును కప్పుకుంటాయి, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుచుంటాయి. ఈ 4 జీవులకు 6 రెక్కలు ఉన్నాయి. ఈ 6 రెక్కలలో 2 రెక్కలతోనేమో తన ముఖాన్ని కప్పుకుంటాయి, రెండు రెక్కలతో 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుచున్నాయి. కాబట్టి ఇవి ఏమి నినాదం చేస్తున్నామంటే ఇవి పరిశుద్ధుడు 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 అని 3 సార్లు చెప్తున్నాయి. త్రియేక దేవునికి ఈ నినాదం చేయబడినవి. భూత వర్త భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి అయిన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు అని మరి ఆయన ఓ అల్ఫా ఓ మెగా అని ఇవి చెప్తున్నవి. ఈ 4 జీవులు మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నవి పరలోకంలో. ఏమని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 3 సార్లు పరిశుద్ధుడనే మాట ఉచ్చరించాయి. కాబట్టి పరిశుద్ధుడు అనేది త్రియేక దేవుడని మన ప్రభు అయిన త్రియేక దేవుడని ఇవి నినాదము చేస్తున్నవి. ఇవి ఎలా ఆరాధిస్తున్నవి అంటే 8 ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ 4 జీవులు ఇవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. రాత్రింబగళ్ళు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? రాత్రింబగళ్ళు చెప్తున్నాయి. ద 4 లివింగ్ క్రియేచర్స్ ఈచ్ హ్యావింగ్ 6 వింగ్స్. ఈ 4 లివింగ్ క్రియేచర్స్, ఈ 4 జీవులు ఈచ్ హ్యావింగ్ 6 వింగ్స్ అంటే 6 రెక్కలు కలిగి ఉన్నాయి. వార్ ఫుల్ ఆఫ్ హై, అవి రెండుతో కప్పుకున్నవని మనము ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. అరౌండ్ అండ్ విత్ ఇన్ అంటే 2తో తన కాళ్ళను కప్పుకున్నాయి, 2తో ఎగురుచున్నాయని మనం చెప్తున్నాం. కాబట్టి దే డోంట్ రెస్ట్ డే ఆర్ నైట్. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా క్లియర్గా ఉంది. అందుకే నేను ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు తర్జుమాకు ఇంగ్లీష్ తర్జుమాకు మరి కొంత డిఫరెన్స్ కనపడుతుంది. కాబట్టి అది మనము చూసినప్పుడైతే అందులో ఇంకొక అర్థము పరమార్థం మనం గ్రహించవచ్చు. దే డోంట్ రెస్ట్ డే ఆర్ నైట్. అవి రాత్రింబగళ్ళు చెప్తున్నవి, రాత్రింబగళ్ళు స్తుతిస్తున్నవి. ఎలా స్తుతిస్తున్నవి? సెయింగ్ హోలీ హోలీ లార్డ్ గాడ్ ఆల్మైటీ. ఏమంటున్నవి? హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ, సర్వాధికారి అయినటువంటి దేవుడు, భూత వర్త భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన దేవుడు. భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఆయన ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన భూతకాలంలో దేవుడు, వర్తమాన కాలంలో ఆయన ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి అయినటువంటి దేవుడు. సర్వాధికారం ఉంది. ప్రపంచం మీద సర్వాధికారం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఎలాంటి సర్వాధికారం కలిగినటువంటి దేవుడు
పరలోకంలో స్తుతులతో పొగడబడుతున్నాడు, 4 జీవులతో ఆరాధించబడుతున్నాడు. ఈ 4 జీవులు ఆయన్ను ఆరాధిస్తున్నవి. అవి రాత్రనక పగలనక అనక డే అండ్ నైట్ వర్షిప్ చేస్తున్నవి ఈ 4 జీవులు. ప్రభు అక్కడ ఆరాధనకు పాత్రుడు. శరాపులు, కెరూబులు కలిసి ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. అక్కడ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 3 సార్లే రాయబడింది, 4 సార్లు రాయబడలేదు, 2 సార్లు చెప్పబడలేదు. 3 సార్లు ఎందుకు చెప్పబడిందంటే ఆయన త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దేవుడు. అందుకే హోలీ 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 అని చెప్పబడింది, పరిశుద్ధ. మరి కాబట్టి త్రియేక దేవుని ఆరాధన మనం ఆ సింహాసనం ఎదుట చూస్తున్నాము. ఈ 4 జీవులు త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తున్నవి. త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన రాత్రింపగళ్ళు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాము. ఈ 4 జీవులు ఎంతో చురుగ్గా ఉన్నవి, ఎంతో మరి చురుగ్గా దేవుని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ ఈ జీవులు దేవుని ఎదుట మరి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా ఆయన్ను ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తాము. దేవుని యొక్క వాక్యంలో మనం కూడా దేవుని ఆరాధించడానికి ఆరాధనకు పాత్రులము. ఆరాధనకు పాత్రుడైనటువంటి క్రీస్తు ప్రభువును మనం ఆరాధించాలి. ఆరాధన అనేది ముఖ్యము. ఇక్కడ గాజు వంటి సముద్రం ఉన్నట్లు, స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లు ఉండెను. ఇది ప్రత్యక్ష గుడారంలో గంగాళంతో సమానమైనది. కాబట్టి ఇక్కడ స్ఫటికమును ఇక్కడ మనం చూస్తే ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుతున్నవి. 7 దీపములు అవి దేవుని 7 ఆత్మలు. దేవుడు 7 ఆత్మలు గల లక్షణాలు గల వాడు. 7 ఆత్మలు అని సపరేట్గా ఉండవు, 7 లక్షణాలు ఉన్నటువంటి ఆత్మ. కాబట్టి 7 లక్షణాలు ఉన్నటువంటి ఆత్మ, కాబట్టి 7 ఆత్మలు అని చెప్పాలి. కాబట్టి మరియు ఆ సింహాసనం యొక్క స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. కాబట్టి ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఆ సింహాసనం. కాబట్టి అది ప్రత్యక్ష గుడారంలో గంగాళంతో సమానమైనటువంటి సముద్రము లాంటిది. కాబట్టి మనము ఇక్కడ 4 జీవులు 4 సువార్తలకు పోలికగా ఉన్నవి అని చెప్తున్నాము. ఈ 4 జీవులు పరలోకపు జీవులు. ఇవి కెరూబులు. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఆయనకు శరాపులు, యెషయా గ్రంథంలో శరాపులు అని పిలుస్తున్నాము. కాబట్టి ఆయనకు పైగా శరాపులు నిలిచిండివి. శరాపులు అంటే కింద ఫుట్నోట్లో మహాదూతలు. శరాపులు అనే కాడ ఒకటి ఉంది, ఫుట్నోట్లో మహాదూతలు. శరాపులు అంటే మహాదూతలు. కాబట్టి 2వ వచనంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండివి. దూతలు ఎప్పుడు కూర్చోరు, నిలిచి ఉంటారు. శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను అని ఉంది. ప్రతివాడు పుంలింగం, దూతలకు పుంలింగం. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచున్నాడు. 2 ఎగురుచున్నవి. 6 రెక్కలున్నాయి శరాపులు. కాబట్టి ఈ మహాదూతలకు మరి నిలిచి ఉంటున్నారు దేవుని సన్నిధిలో. ఇవి ఇక్కడ కూడా యెషయా గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ అధ్యాయం 3వ వచనంలో వారు అంటే దూతలు, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వీళ్ళు ఎలా స్థుతిస్తున్నారు? ఈ దూతలు వారు అంటే ఆ దూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని 3 సార్లే ఇక్కడ కూడా వ్రాయబడింది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని 3 సార్లు మాత్రమే వ్రాయబడింది. 2 సార్లు చెప్పలేదు, ఒకసారి చెప్పలేదు, 4 సార్లు చెప్పబడలేదు. కాబట్టి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని 3 సార్లే ఎందుకు చెప్పబడిందంటే ఆయన త్రియేక దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన త్రిత్వాన్ని సూచిస్తుంది. 3 సార్లు చెప్పబడటం వల్ల ఆయన త్రియేక దేవుడు త్రిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరములతో గానా ప్రతిగానములు చేస్తున్నారు ఈ జీవులు, ఈ శరాపులు. ఆయన గానా ప్రతిగానములతో ఆయన ఆరాధిస్తున్నట్లుగా ఉంది. ఇవి శరాపులు. ఈ శరాపులు మహాదూతలు అని మనము చూస్తున్నాము. కాబట్టి పరలోకంలో ఆయన ఆరాధిస్తున్నటువంటి ఈ జీవులు మహాదూతలు మరి ఎంతో దేవుణ్ణి, ఆ సృష్టికర్తను ఆరాధిస్తున్నారు. ఈ 4 జీవులు మహాదూతలతో ఆయన ఆరాధించబడుతున్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన యొక్క ఈ 4 క్రియేచర్స్ ఇవి ఎంతో మంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి పరలోకపు జీవులు. వీటిని గురించి మనము కులంకుషంగా ధ్యానించాం. ఈ 4 జీవులు మరి 4 సువార్తలకు పోలికగా ఉన్నవని మనం ధ్యానించాం. ఈ 4 ఒక్కొక్క జీవి ఒక్కొక్క సువార్తకు పోలికగా ఉన్నది. ఒక్కొక్క జీవి ఒక్కొక్క వంటి ఒకటి సింహం, మొదటి జీవి సింహం వంటిదని అది మత్తయి సువార్తకు పోలికగా ఉందని, రెండవ జీవి దూడ వంటిదని అది మార్కు సువార్తకు పోలికగా ఉందని, మూడవ జీవి మనుషుని ముఖం వంటిది మరి మూడవ జీవి మనిషి కుమారునికి పోలికగా ఉందని, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిదని అది దైవత్వానికి పోలికగా ఉన్నదని మనము ధ్యానించున్నాము. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.